గెలిపించాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి. ఈ 2 లక్ష్యాలే, ఒక లక్ష్యం ఒక రకంగా అదే కనిపిస్తుంది తప్ప అస్తిత్వం అనేది కాపుల్లో కనిపిస్తుంది కానీ ఈయనలో కనిపించట్లేదని ఒక పాయింట్. ఇది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఎందుకోసం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు అంటే ఓకే, జగన్ మీద ద్వేషంతోనో లేదంటే బాబు గారి ప్రేమతోనే. బీజేపీ ఎందుకు చేయాలి? బీజేపీ ఏ రోజైనా ఈ వ్యాక్యూమ్ మనం ఫిల్ చేసుకోవాలి, సౌత్లో మనం బలపడాలి అనే ఆలోచన ఇంకా దీర్ఘకాలంగా ఏళ్ళ తరబడి అయితే చేసుకుపోదు కదా. రేపొద్దున వైసీపీ కనుక ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ రీప్లేస్ చేసుకోవాలని ఎందుకు అనుకోదు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది, కానీ వాళ్ళ రాష్ట్ర నాయకత్వం చెయ్యిచ్చింది. వాస్తవంగా సోమవీర్రాజు ఉన్నంత అంటే వరకు రాష్ట్ర నాయకత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు కదా. మనమే ఎంతమందిని చూసాం, కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి, సోమవీర్రాజు దగ్గర నుంచి, పురంధేశ్వరి మార్చేస్తా ఉంటారు అలా అవసరం అయితే. అదే కదా, రాష్ట్ర నాయకత్వాన్ని చివరి నిమిషంలో మారిస్తే ప్రమాదం అని కదా సమస్య. ముందు బండి సంజయ్నే ఇమీడియట్ గా తీసేశారు, ఎన్నికల ముందు మార్చేశారు. దాని వల్ల దెబ్బతినలేదా? అది ఆ పాఠం వల్ల ఇక్కడ మారింది. ఇక్కడ ముందుగా కాకుండా ఇట్లా ఉంచింది, కొంచెం జాగ్రత్త పడ్డారు. ఆ పని గనక ముందే చేసుంటే బండి సంజయ్ అప్పుడే ఈవిని కూడా తీసేసింది, ఇక్కడ ఈవిని పెట్టింది. ఆ పరిణామం 2 చోట్ల దెబ్బతిందిగా. పార్టీకి అర్థమైంది ఇప్పుడు, కానీ చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం, దాన్ని ఇంకెవరు ఏం చేయలేరు. వాస్తవంగా ఈవిడెందుకుని ఈవిని పెట్టారు అంటే, కమ్మ సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారంటే, తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిని ఈవిడికి యాడ్ చేస్తుంది, మనం తద్వారా తీసుకురావచ్చు అన్నటువంటి ప్రయత్నం చేశారు. ఈవిడ అలా చేయలేకపోయింది. ఈవిడ ఆ విధమైనటువంటి అంటే